మన ప్రధాన ఆహార పంటైన వరిలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడంలో విత్తన నాణ్యత కీలకమైనది. అంటే మనం ఎంచుకునే విత్తనానికి జన్యు స్వచ్ఛత, భౌతిక శుద్ధత, తేమ శాతం, మొలక శాతం వంటివి నిర్దేశించిన ప్రమాణాలతో ఉండాలి. రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తన కల్తీలను నివారించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక తోటి రైతులకు సైతం విక్రయించుకొని మంచి ఆదాయం పొందవచ్చు. నిజానికి వరి పైరులో విత్తనోత్పత్తి చాలా సులువు. వరి విత్తనోత్పత్తి చేసే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి యొక్క విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా పంటలతో పోల్చుకున్నట్లయితే. వరిలో మనము ఆశించినటువంటి దిగుబడి పొందాలంటే కంపల్సరిగా నాణ్యమైన విత్తనం అనేది అవసరం. రైతులు సూటి రకాల విత్తనోత్పత్తి ద్వారా కొన్ని మేలైన యాజమాన్యాలు పాటించినట్లయితే గనక నాణ్యమైన విత్తనాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ నాణ్యమైన విత్తనాన్ని సాగులో వాడడం ద్వారా దిగుబడి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రైతులకు చాలా వరకు అపోహ ఏంటి అంటే ఈ విత్తనాన్ని మరలా వాడడం ద్వారా దిగుబడి అనేది తగ్గుతుందేమో అని. కానీ దిగుబడి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే తెగుళ్ళు సోకడం ద్వారానో, లేదంటే చీడపీడలు ఆశించడం వలనో, లేకపోతే ఇతర వాతావరణ పరిస్థితుల ద్వారా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ విత్తనాన్ని మరలా వాడడం వల్ల మాత్రం దిగుబడి అనేది తగ్గదు. అలాగే ఇప్పుడు సూటి రకాల వరి విత్తనోత్పత్తిలో కొన్ని మెలకువలను చూసుకున్నట్లయితే సాధారణంగా రైతులు ఏ విధంగా అయితే వరి సాగు చేస్తుంటారో అదేవిధంగా సూటి రకాల విత్తనోత్పత్తికి కూడా, అంటే దొడ్డు గింజ రకాలైతే ఎకరానికి 25 కిలోలు, సన్న రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 20 కిలోలు, అలాగే అతి సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. విత్తనం ద్వారా కానీ నేల ద్వారా కానీ సంక్రమించే తెగుళ్ళ వల్ల పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి ద్వారా మనము చేసుకోవచ్చు. ఇవి 2 విధాలుగా చేసుకోవచ్చు: తడి విత్తన శుద్ధి, అలాగే పొడి విత్తన శుద్ధి. ఈ పొడి విత్తన శుద్ధి అనేది మెట్ట వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీనికోసం 3 గ్రాముల కార్బెండజిమ్ని 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అలాగే తడి విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే అది 1 గ్రామ్ కార్బెండజిమ్ని కేజీ విత్తనానికి పట్టించి లీటర్ నీటిలో 24 గంటల సేపు నానబెట్టుకొని మండే కట్టుకోవాలి. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలను మాత్రం నార్మల్లో చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే నేలల ఎంపిక విషయంలో కూడా రైతులు జాగ్రత్త పడాలి. సారవంతమైన నేలలు, అలాగే నీటి వసతి గల నేలలను ఎంపిక చేసుకోవాలి. ఈ విత్తనోత్పత్తికి ఎంపిక చేసుకున్న పొలం చూసుకున్నట్లయితే పక్కన ఇతర వరి రకాల పొలాలు ఉన్నట్లయితే మాత్రం వేర్పాటు దూరం అనేది కనీసం 3 మీటర్లు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎంపిక చేసుకున్న పొలంలో కూడా అంత క్రితం చూసుకున్న ఇతర పంటలు లేదంటే అదే వరి రకం సాగు చేసైనా ఉండాలి. అలాగే నాటు విషయానికి వస్తే కూడా 25 నుంచి 30 రోజు వయసు గల నారుని ఉపయోగించుకోవాలి. అలాగే రకాల కాల పరిమితిని బట్టి మనము మొక్కల సాంద్రత అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే నాటిన 3 నుంచి 5 రోజుల వరకు 1 లీటరు బ్యూటాక్లోర్ లేదంటే 500 ml ప్రెటిలాక్లోర్ అనే మందును 20 కేజీల ఇసుకలో కలుపుకొని పొలమంతా సమానంగా చల్లుకోవాలి. అలాగే నాటిన 15 నుంచి 20 రోజుల వరకు చూసుకున్నట్లయితే మాత్రం 100 ml బిస్పైరిబాక్ సోడియంని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి, అలాగే వెడల్పాకు కలుపును కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మాత్రం పంట యొక్క కీలక దశల్లో, అంటే అంకురం దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో మాత్రం ఎలాంటి నీటి ఎద్దడికి పంట గురి అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇంకా అంతేకాకుండా కేలీల ఏరివేత విత్తనోత్పత్తిలో ఇదొక ప్రధానమైన అంశం. ఈ కేలీల ఏరివేత అనేది మనం విత్తనోత్పత్తికి ఏ రకమైతే ఎంపిక చేసుకున్నామో దానికి లక్షణాలకు భిన్నంగా ఏవైతే మొక్కలు ఉంటాయో వాటిని బెరుకులుగా గుర్తించి వేలతో సహా తీసివేయాల్సి ఉంటుంది. ఈ కేలీల ఏరివేత అనేది 3 దఫాలుగా చేయాలి. మొదటిది శాకీయ దశలో, రెండవది పూత దశలో, మూడవది గింజ ఏర్పడే దశల్లో. ఈ శాకీయ దశలో చూసుకున్నట్లయితే పైరు ఎత్తు, అలాగే పోటాకు యొక్క పొడవు, వెడల్పు, దాని యొక్క రంగుని చూసి బెరుకులను గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే పూత దశలో చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలు మరీ త్వరగా పూతకు రావడం, కొన్ని మరీ ఆలస్యంగా రావడం, ఇలాంటి మొక్కలను బెరుకులుగా గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే పోటాకు అమరికల్లో కూడా ఏదైనా వ్యత్యాసం ఉందో గమనించుకొని రైతులు పూత దశల్లో ఏవైతే బెరుకులు కనిపిస్తాయో వాటిని వెంటనే తీసివేయాలి.
ఇంకా గింజ ఏర్పడే దశలో చూసుకున్నట్లయితే ఈ గింజ యొక్క ఆకారం, దాని యొక్క రంగు, అలాగే పరిమాణాన్ని బట్టి కేలీలను గుర్తించాల్సి ఉంటుంది. గొలుసులో ఉండే గింజ అమరికల్లో ఏమైనా వ్యత్యాసం కనిపించినా, అంటే కొన్ని గొలుసులు గుత్తుగా ఉండడం, లేదంటే కొన్ని పల్చగా ఉండడం, అలాగే కొన్ని వెన్నులో నుంచి పూర్తిగా బయటికి రావడం, ఇలాంటి లక్షణాలతో బెరుకు మొక్కలను అనేది గమనించుకొని తీసివేయాల్సి ఉంటుంది. ఇంకా పంట కోత విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే గొలుసులో 90% గింజలు పక్వానికి వస్తాయో అప్పుడు పొలాన్ని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పంట కోత అనేది మిషన్ల ద్వారా లేదంటే మనుషుల ద్వారా కూడా చేపట్టవచ్చు. కాకపోతే రైతులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే పంట కోత చేసేటప్పుడు అలాగే నిల్వలో కూడా ఎలాంటి కల్తీలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే యంత్రాలను ముందుగానే శుభ్రపరచుకోవడం, విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు కళ్ళంలో ఇతర వరి రకాలు లేకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి జాగ్రత్తలను కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. కళ్ళం పైన ఎండబెట్టినప్పుడు తేమ శాతం అనేది 12% వచ్చే వరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రపరచుకున్న గోనె సంచుల్లోనే నిల్వ చేసుకునే ప్రయత్నం చేయాలి. పంట యొక్క అంటే విత్తన ప్రమాణాలను చూసుకున్నట్లయితే జన్యు స్వచ్ఛత అలాగే భౌతిక స్వచ్ఛత అనేది 98% ఉండాలి. జడ పదార్థం వచ్చేసరికి 2% మించకూడదు. ఇంకా తేమ శాతం కూడా 12% మించకూడదు. ఇంకా కనీసం మొలక శాతం చూసుకున్నట్లయితే 80% కలిగి ఉండాలి. ఈ విధంగా ఈ యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే రైతులు నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అలాగే ఈ తోటి రైతులకు కూడా నాణ్యమైన విత్తనాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలను రైతులు 3 నుంచి 4 సార్లు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వినియోగించుకోవడం వల్ల మనకి విత్తనానికి అయ్యే ఖర్చు కూడా రైతులు తగ్గించుకోవచ్చు. ఈ నాణ్యమైన విత్తనం వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.